నమస్తే పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ జాగ్రత్తగా ఉంటున్నారా? బయటికి ఎవరైనా వస్తున్నారా? ఎవరు కూడా బయటికి రాకండి, సరేనా? మనము ఇంతకుముందు చివరి తరగతిలో ఏం నేర్చుకున్నాము? చాలా గేయాలు నేర్చుకున్నాము. అదేవిధంగా చివరి క్లాస్లో ఏం నేర్చుకున్నాము? కంజర, తర్వాత తబల గేయం నేర్చుకున్నాం కదా. మరి ఆ రెండు గేయాలు మీరు నేర్చుకుంటున్నారా, మర్చిపోతున్నారా? నేర్చుకోండి, ఎందుకంటే అవి ఆడుతూ పాడుతూ పాడే గేయాలు కాబట్టి చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు కూడా ఒక కొత్త గేయాన్ని మనము నేర్చుకుందాం, సరేనా? దానికంటే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మరి మీరు సమాధానం చెప్తారు కదా. మీకు ఎలాంటి ఆటలు అంటే ఇష్టము? ఎవరికైనా ఆటలు అంటే చాలా ఇష్టం కదా. మరి మనం ఎక్కువగా మన స్నేహితులతోనే ఆడుకోవడానికి ఇష్టపడతాం. అదేవిధంగా మన ఇంట్లో అయితే అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు ఉంటే వాళ్ళతో కలిసి ఆటలాడుకుంటాం. మరి మీరు ఎలాంటి ఆటలు ఆడుకుంటారు ఇంట్లో? ఎక్కువగా దాగుడు మూతలు ఆటలు ఆడుకుంటారు, నిజమే కదా. ఇంకా ఇంకా ఇంట్లో ఎలాంటి ఆట వస్తువులు ఉంటే వాటితో ఆడుకోవచ్చు. కానీ చాలామంది పిల్లలు ఎక్కువగా ఫోన్లతోనే ఆడుతున్నారు. మరి అది మంచిదేనా? ఎప్పుడు కూడా ఫోన్లతో ఆడుకోకండి, ఎందుకంటే మన కంటి చూపు పోతుంది, సరేనా పిల్లలు? ఈరోజు మనము ఈ ఆటలని చెప్పాను కదా, ఈ ఆటకి సంబంధించినటువంటి ఒక చిన్న గేయాన్ని నేర్చుకుందాం, సరేనా? మరి ఆ గేయాన్ని నేర్చుకోవాలంటే మరి మీరు సిద్ధంగా ఉన్నారా? సరే, నేను మీకు పాడి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ముందు ఈ ఆట అనే గేయం ఉంది కదా, మనము ఈ గేమ్ గురించి తెలుసుకుందాం. ఆట ఎన్నో గేమ్ ఇది? మూడో గేమ్. అయితే ఈ ఆట అనే గేయంలో అక్క తన తమ్ముడికి, తన చెల్లెలికి ఎలాంటి ఆటలు అంటే ఇష్టమని అడుగుతుంది. మరి మీరు జాగ్రత్తగా వింటారు కదా, ఎందుకంటే ఈ గేయంలో ఉన్నటువంటి ఆటలు చాలా పాతగా మేము చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటివి. మరి మీకు తెలుసలేదో నాకు తెలియదు కదా, మరి మీరు జాగ్రత్తగా వినండి. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టమో తమ్ముడా. పిల్లలు, నేను చెప్తున్నాను, మరి మీరు వింటున్నారు కదా. నేను ఒకసారి పాడి వినిపిస్తాను, సరేనా? మరి మొదలు పెడదామా? ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టమో తమ్ముడా. గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటన, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటన, పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లన. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టమో తమ్ముడా. గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటన, కట్టెతో కొట్టేటి చిరగోను ఆటన, చేతులతో చెప్పట్లు చెమ్మ చెక్క ఆటన. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టమో తమ్ముడా. పిల్లలు, బాగా అర్థమవుతుందా ఈ పద్యము? మళ్ళీ ఒకసారి చదువుదామా? పిల్లలు, మళ్ళీ ఒకసారి నేను పాడతాను, జాగ్రత్తగా వినండి, సరేనా? ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టమో తమ్ముడా. గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటన, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటన, పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లన. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ
ఆట నీకిష్టము తమ్ముడా? గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటన, కట్టెతో కొట్టేటి చెరగోను ఆటన, చేతులతో చప్పట్లు చెమ్మ చెక్క ఆటన, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా? ఏ ఆట నీకిష్టము తమ్ముడా? అన్ని ఆటలిష్టమే ఓ అక్క, ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి. పిల్లలు బాగుందా? గేమ్ బాగుంది కదా? మనం ఇప్పుడు ఈ గేమ్ గురించి తెలుసుకుందాం వివరంగా. పిల్లలు ఇప్పుడు ఏ ఆట నీకిష్టమే చెల్లెలా? ఏ ఆట నీకిష్టము తమ్ముడా అంటప్పుడు వాళ్ళ అక్క తన తమ్ముడికి తన చెల్లెలకి ఎలాంటి ఆటలు అంటే ఇష్టము అని అడుగుతూ ఉంది. సరేనా పిల్లలు? వింటున్నారు కదా? దాంట్లో మొదటి ఆట ఏమని అడిగింది? గురిపెట్టి కొట్టేటి గోళీల ఆటనా? పిల్లలు మీకు ఇప్పుడు గోళీలు ఎలా ఉంటాయి తెలుసా? చూడండి, చిన్నగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఇలా చిన్న సైజులో ఉంటాయి. వీటిని ఏమంటాము? గోటి అంటాం. గోటీలు. ఇది గోటి అంటే ఈ గోటీలతో గురిపెట్టి ఆ గోటిని కొడతారన్నమాట. పల్లెటూళ్ళలో ఇలాంటి ఆటలు అందరు బాగా ఆడతారు. ఇంకొకటి ఏమని అడిగింది ఆమె? గవ్వలు. గవ్వలు అంటే తెలుసా మీకు? ఎలా ఉంటాయి? గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా? గవ్వలు అంటే మనకి గవ్వలు ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కువగా నీళ్ళలో ఉంటాయి కదా ఈ గవ్వలు మనకి దొరికేది. చూడండి, ఇది ఇలా వెలుకలుగా ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది గవ్వ. అదేవిధంగా గవ్వ బోర్లా పడితే ఇలా కనిపిస్తుంది. అంటే మనము ఇలా గవ్వలు మొత్తం బాగా ఇలా ఊపేసి ఇలా వేస్తారు. గవ్వలాట చాలా బాగా ఆడతారు. తర్వాత ఇంకొక ఆట పేరేంటి? పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లన. పెంకాసు అంటే ఏం లేదు, మనకి ఇంట్లో కుండలు ఉంటాయి కదా, ఆ కుండలు పగిలిపోతూ ఉంటాయి కదా, ఆ పగిలిపోయిన పెంకులు ఉంటాయి కదా, ఆ పెంకులతో పిల్లలు ఆటలాడుతూ ఉంటారు. ఆ ఆటలో మనము పెంకాసు వేసి తొక్కుడు బిల్ల అంటే ఏమని తెలుసా పిల్లలు? తొక్కుడు బిల్ల అంటే ఆ బిల్లని ఇలా వేసి, ఇప్పుడు హాపింగ్ అని అంటారు కదా, హాపింగ్ అంటే ఒక కాలు పైకెత్తి ఒకే కాలుతో జంప్ చేయడం, దీన్ని హాపింగ్ అంటారు. దీన్నే తొక్కుడు బిల్ల ఆట అని అంటారు. సరేనా పిల్లలు? ఇక్కడ మనకి మొదటిది ఏంటి? తను ఏమని అడిగింది అక్క? గోళీలు కొట్టేటి గోటీల ఆటన, గురిపెట్టి కొట్టాలి, గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటన. రెండవది ఏంటి? గవ్వలు వేసేటి పచ్చీసు ఆటన. మూడవది ఏదేది? పెంకాసు. ఇందాక పెంకాసు అని చెప్పాను కదా, పెంకులు. వాటి పెంకులను చిన్నగా వాటిని బిల్లలాగా చేసుకొని వాటిని వేసి తర్వాత తొక్కుడు బిల్ల ఆటలు ఆడతారు. అంటే ఇప్పటికి మనకి ఈ పెంకులని ఇట్లా చిన్నగా రౌండప్ చిన్నగా సర్కిల్లాగా చేసుకొని ఇలాంటి వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఇప్పటికి మనకి ఎన్ని ఆటలు అయిపోయాయి? 3 ఆటలు అడిగింది కదా వాళ్ళక్క తన చెల్లిని తన తమ్ముడిని. మొదట 3 ఆటల గురించి అడిగింది. తర్వాత గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటన. గుండ్రంగా తిరిగేటి బొంగరం ఎలా ఉంటుందో తెలుసా? బొంగరం ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. వీటిని ఈ బొంగరాన్ని దారంతో ఇలా చుడతారు, చుట్టి దీన్ని ఇలా వదిలేస్తారు. ఈ బొంగరానికి ఇలా దారం చుట్టేసి ఈ చివరిని పట్టుకొని ఇలా వదిలేస్తారు. అలా వదిలేసినప్పుడు ఇది దానంతటికి తానే తిరుగుతూ ఒకే స్థలంలో నిల్చుంటుంది. సరైన పిల్లలు? అంటే ఇలాంటి ఆట గురించి అక్క అడిగింది. ఏమని? గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటనా. ఇది గుండ్రంగానే తిరుగుతుంది కదా, ఇది వేసినప్పుడు గుండ్రంగా
తనంతట తాను తిరుగుతుంది. దీన్ని ఏమంటాము? బొంగరం అంటాము. తర్వాత కట్టెతో కొట్టేటి చిరగోన ఆటన. ఇంతకీ కట్టెతో కొట్టేటువంటి ఆట ఏంటి? ఇంతకు మీకు ఏమైనా తెలుసా? చూడండి, ఇక్కడ ఇలా ఇలా ఉంటుంది ఒక కట్టె, చిన్నది కర్ర. ఓకేనా పిల్లలు? ఇది ఇలా ఉంటుంది. ఇంకొక కట్టె ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది, దీనికంటే చిన్నగా ఉంటుంది. ఈ చివరన చాలా సన్నగా ఉంటుంది. అయితే ఈ కర్రని భూమిపైన పెట్టేసి ఈ కర్రని ఇలా పట్టుకొని ఈ చివరన కానీ కొట్టినట్లయితే ఇది ఎగురుతుంది. అప్పుడు దీనిని ఈ కట్టెతో కొడతారు. దీనిని ఏమంటామంటే చిరగోన ఆట అని అంటారు. ఇది పల్లెటూరులో అందరూ బాగా ఆడతారు. తర్వాత చేతులతో చప్పట్లు. ఇది మనకందరికీ తెలిసిందే. ఈ ఆటని ఏమంటాం మనము? చెమ్మచెక్కలాట అని అంటాం కదా, చెమ్మచెక్కలాటనే అంటాం. అంటే ఇక్కడ అక్క ఏమని అడుగుతుంది? మొదట గోటి ఆట అడిగింది, తర్వాత గవ్వలు, తర్వాత ఇదేమిటి పెంకాసులాట, తర్వాత బొంగరము, తర్వాత కర్ర చిరగోన ఆట, కర్రతో ఆడేటి చిరగోన ఆట, తర్వాత చేతులతో కొట్టేటి చెమ్మచెక్కలాట. అంటే ఇక్కడ వాళ్ళ అక్క తన తమ్ముడిని చెల్లెల్ని 6 ఆటల గురించి చెప్పింది కదా పిల్లలు. అయితే ఇలాంటి ఆటల్లో ఏ ఆట వాళ్ళకి ఇష్టమో అని అడిగింది కదా పిల్లలు. మీకు మరి అర్థమవుతుందాన్ని? మరి అప్పుడు తన చెల్లి తన తమ్ముడు ఏమని చెప్పారు? అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క, అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క. అప్పుడు అక్క ఏమన్నదంటే ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి అని అక్క సమాధానం చెప్పింది. ఇది ఈ ఆట యొక్క గేయం. మరి ఈ గేయాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందామా? సరే. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టమో తమ్ముడా, గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటన, గవ్వలతో వేసేటి పచ్చీసు ఆటన, పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లన, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టమో తమ్ముడా, గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటన, కర్రతో కొట్టేటి చెరగోను ఆటన, చేతులతో చప్పట్లు చెమ్మచెక్క ఆటన, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టమో తమ్ముడా, అన్ని ఆటలిష్టమే ఓ అక్క, ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి. పిల్లలు, గేమ్ అర్థమైంది కదా మీకు? సరే చూడండి పిల్లలు, ఇక్కడ మీకు ఈ చిత్రంలో పిల్లలందరూ ఏం చేస్తున్నారో ఒకసారి నేను వివరిస్తాను. ఇక్కడ చూడు, ఈ అబ్బాయి గోళీల ఆట, ఇక్కడ గోళీలు గురిపెట్టి ఆడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఈ అమ్మాయి చూడండి గవ్వలు వేస్తూ పచ్చిసాట ఆడుతుంది. సరేనా పిల్లలు? ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, ఇక్కడ పెంకాసు పెట్టి పెంకాసు వేసి ఇక్కడ ఏమాడుతుంది? తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ అబ్బాయి చూడండి, బొంగరం అంటే ఎలా ఉందో కనిపిస్తుంది కదా, ఇది బొంగరం. ఈ బొంగరానికి దారాన్ని చుట్టి ఇలా వేస్తే ఇది తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ అబ్బాయి చూడండి పిల్లలు, ఇక్కడ ఈ అబ్బాయి ఈ కర్రతో వాడుతున్నాడు. ఇక్కడ చిన్న కర్ర ఉంది, ఇక్కడ పెద్ద కర్ర ఉంది. సో ఇక్కడ ఈ అబ్బాయి కర్రని కొడుతూ ఆడుకుంటున్నాడు. అదేవిధంగా ఈ అమ్మాయిలు ఇక్కడ చూడండి చెమ్మచెక్కలు ఆడుతున్నారు, చప్పట్లు కొడుతూ చెమ్మచెక్కలు ఆడుతున్నారు. అంటే ఇక్కడ చూడండి అక్క, చెల్లి, తమ్ముడు ముగ్గురు ఉన్నారు కదా. ఈ ముగ్గురు ఇలాంటి ఆటల గురించి అడుగుతూ ఉంది. సరేనా పిల్లలు? అర్థమైంది కదా మీకు?
పిల్లలు ఇక్కడ చూడండి, గేయంలో ఆట అనే పదాన్ని గుర్తించి 0 చుట్టండి. అంటే మనకు ఇక్కడ గేయంలో ఉన్నటువంటి నేను పదాలు కొన్ని రాశాను. అక్కడ ఆట అనే పదం ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని 0 చుట్టాలి. మొదటిది బొంగరం ఆటన. మనకి ఇక్కడ ఆట ఎక్కడ కనిపిస్తుంది? చూడండి పిల్లలు, ఆట ఇలా 0 చుట్టాలి. రెండవది అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క. ఇక్కడ ఈ పదంలో మనకి ఆట అనే పదం ఎక్కడ కనిపిస్తుంది చూడండి, అన్ని ఆటలు ఆట ఇష్టమే ఓ అక్క. ఇక్కడ చూడండి మూడో దాంట్లో ఏ ఆట నీకిష్టమే చెల్లెలా. ఏ ఆట ఇక్కడ కూడా మనకి ఆట అనే పదాలు ఉన్నాయి. చూడండి, గేయంలో ఆట అనే పదాన్ని గుర్తించి 0 చుట్టండి. మనము చూడండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదం దొరికింది. ఇక్కడ బొంగరం ఆటన, అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క. ఇక్కడ ఆట అనే పదం ఇక్కడ ఉంది. అదేవిధంగా ఏ ఆట నీకిష్టమే చెల్లెలా. చూడండి, ఏ ఆట ఇక్కడ ఉంది కదా. సరే, తర్వాత అవుతాయి పిల్లలు, ఇక్కడ మనకి గళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఈ గళ్ళలో నేను కొన్ని అక్షరాలు రాస్తాను, వాటికి నేను నెంబర్లు వేస్తాను. సరేనా పిల్లలు? ఫస్ట్ది మొదట తా, బా, లా, తా బా లా. పిల్లలు సరేనా? తర్వాత కమ్, కా పక్కన 0 పెడితే కమ్. జ, జ రా, కమ్ జ రా. చూడండి పిల్లలు, ఈ 3 అక్షరాలు మనకి మొదట మనం నేర్చుకున్నాం కదా, తా బా లా, మొదటి పాఠం. తర్వాత కమ్, కా పక్కన 0 పెడితే కమ్. జా రా, కమ్ జరా. చూడండి పిల్లలు, కలిపి చదివితే మనకి కమ్ జరా కనిపిస్తుంది కదా. తర్వాత ఈరోజు పాఠం పేరేంటి? ఆ తా. ఇప్పుడు నేను వీటికి నెంబర్లు వేస్తాను. తా 1వ అక్షరము, బా 2వ అక్షరము, లా 3వ అక్షరము, కమ్ 4వ అక్షరము, జా 5వ అక్షరము, రా 6వ అక్షరము, ఆ 7వ అక్షరము, టా 8వ అక్షరము. ఇప్పుడు మీకు పిల్లలు ఏ అక్షరము ఎక్కడ ఉంది అనేది మీకు తెలుస్తుంది కదా. చూడండి, ఉదాహరణకి 3వ అక్షరము, 3వ అక్షరం అంటే ఏది? లా. 8వ అక్షరం ఎక్కడ ఉంది? 8 ఇక్కడ ఉంది. మరి అక్షరం ఎక్కడ ఉంది? టా. 8వ అక్షరం ఏది? టా. అదేవిధంగా 5వ అక్షరం ఏది? 5 ఇక్కడ ఉంది. మరి అక్షరం ఎక్కడ ఉంది? చూడండి పిల్లలు, 5వ అక్షరం ఏది? జా. అదేవిధంగా 4వ అక్షరం ఏది? కమ్, కా పక్కన 0 పెడితే కమ్. సరేనా పిల్లలు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ అడుగుతాను, మీరు చెప్పండి సమాధానాలు. సరేనా పిల్లలు? ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనము ఏవైనా 2 అక్షరాలను కలిపి ఒక పదంగా రాస్తాము. సరేనా పిల్లలు? తర్వాత చూడండి పిల్లలు, ఇక్కడ 2వ అక్షరము 3వ అక్షరమును కలిపితే రాస్తే ఏమవుతుంది? 2, 3 అక్షరాలు కలిపి రాస్తే ఏమొస్తుంది? చూడండి, 2వ అక్షరం ఏది?
బా. మూడో అక్షరం ఏది? లా. ఇప్పుడు కలిపి చదివితే బా లా, బల. సరేనా పిల్లలు? అదే విధంగా చూడండి ఇక్కడ, ఇప్పుడు చూడండి ఇక్కడ 5వ అక్షరము తర్వాత 8వ అక్షరము, 5వ అక్షరము 8వ అక్షరము కలిపి చదివితే చూడండి 5వ అక్షరము 8వ అక్షరము. 5వ అక్షరము ఏది? జ. 8వ అక్షరము ఏది? టా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చదివితే జట. సరేనా పిల్లలు? అదేవిధంగా ఇప్పుడు చూడండి 5వ అక్షరము తర్వాత 6వ అక్షరము కలిపి చదివితే ఏమొస్తుంది? జ రా వస్తుంది కదా. మరి ఇక్కడ రాద్దామా? 5వ అక్షరం 6వ అక్షరం. 5వ అక్షరం ఏంటి? జ. 6వ అక్షరము రా. ఇప్పుడు ఇక్కడ రెండు పదాలు కలిపినాం కదా, ఇప్పుడు 3 అక్షరాలని కలుపుదాం. అంటే 3 అంకెలని కలుపుతూ రాద్దాం. చూడండి పిల్లలు, 4 8 4. 4వ అక్షరము తర్వాత 8వ అక్షరము మళ్ళీ 4వ అక్షరము ఏమొస్తుంది చూడండి పిల్లలు? 4వ అక్షరము. 4వ అక్షరము ఏది? కమ్, కమ్. 8వ అక్షరము టా. మళ్ళీ 4వ అక్షరం ఏది? కమ్. ఇప్పుడు కలిపి చదివితే కమ్ టా కమ్, కంటకం. కంటకం అంటే ఇక్కడ మనము 3 అక్షరాలని కలిపితే కూడా మనకి పదం అనేది వస్తుంది. సరేనా పిల్లలు? 5 3 మళ్ళీ 5 అక్షరాలు కలుపు రాద్దాం. 5వ అక్షరం ఏంటి? జ. 3వ అక్షరము లా. మళ్ళీ 5వ అక్షరం ఏది? జ. ఇప్పుడు కలిపి చదివితే జ లా జ, జలజ. సరేనా పిల్లలు? పిల్లలు ఇక్కడ కింది పదాలు చదవండి. నేను ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాను, ఎలా చదవాలో నేర్పిస్తాను. చూడండి, తా లా కలిపి చదివితే తల, తల. సరేనా పిల్లలు? ఇంకొక పదం క ట క ట, కట కట, కట కట. పిల్లలు పదాలు మీకు అర్థమవుతున్నాయి కదా? మనము అక్షరాలని కలిపి చదివినప్పుడు మనకి ఒక పదం కనిపిస్తుంది. తల, కట కట. ఇక్కడ బ లం, లా పక్కన సున్న పెడితే లం, బలం. బ లం బలం. ల బ లబ, ల బ లబ, లబ లబ. పిల్లలు ఇదే విధంగా నేను మీకు కొన్ని పదాలు ఇస్తాను, మీరు బాగా చదవండి. ఏ విధంగా అంటే మనకు ఇవి ఆల్రెడీ తెలుసు అక్షరాలు. మనకి వర్ణమాల వచ్చు కదా మీ అందరికీ. ఆ వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఈ పదాలు మనము కలిపి చదివితే చాలు. సరేనా పిల్లలు? పిల్లలు ఇప్పుడు ఒక బొమ్మని గీద్దాం. ఎలా గీయాలో నేను మీకు చెప్తాను, అదే విధంగా మీరు కూడా గీయండి. సరేనా? మనం ఇప్పుడు ఒక చంద్రుడి ఆకారం గీసుకుందాం. చంద్రుడు ఎలా ఉంటాడు? గుండ్రంగా ఉంటాడు కదా. అదేవిధంగా మనము ఎవరినైనా ప్రశ్న అడిగినట్లయితే ఏమని చూపిస్తాము? ఇలా చూపిస్తాము. దీన్ని ఏమంటాము? ప్రశ్నార్థకము అంటాము కదా. ఈ ప్రశ్నార్థకాన్ని దీనికి ఇలా పెడదాం. సరేనా పిల్లలు? దీనిని ఇటువైపు దీనికి ఆపోజిట్ సైడ్ పెడదాం. అనగా దీనిని తిరగేసి పెట్టడం అన్నమాట. సరేనా పిల్లలు? చూడండి పిల్లలు,
ఇప్పుడు మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఇవేంటివి? చెవులు కదా. మరి ఈ చందమామకి 2 చెవులు గీసాము. అదేవిధంగా ఇప్పుడు మనము 2 కళ్ళు గీద్దాం. చూడండి పిల్లలు, ఇవి ఏంటివి? ఇవి మనకి కను రెప్పలు. తర్వాత చిన్న గోళీలు, మనం ఇందాక నేర్చుకున్నాం కదా గోళీలు. ఈ గోళీల మధ్యన ఒక చిన్న గీతం. ఏ విధంగా అంటే యు ఆకారంలో గీద్దాం. గీసి వీటికి రంగు వేద్దాం. చూడండి పిల్లలు, ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి? కళ్ళలానే కనిపిస్తున్నాయి కదా. అదేవిధంగా మరి ముక్కును కూడా గీయాలి కదా. మరి ముక్కు ఎలా ఉంటుంది? మనకి అక్షరాలు ఎంచుకున్నప్పుడు ఇదేంటి? తలకట్టు కదా. ఇది ఇలా గీస్తాము. దీనిని మనం ఇక్కడ పెట్టేద్దాం. కదా పిల్లలు, ఎలా కనిపిస్తుంది? ముక్కులానే కనిపిస్తుందా? మరి ఇక్కడ 2 చెవులు గీసాము, తర్వాత కళ్ళు గీసాము, ముక్కును గీసాము. మరి ఇంకేది గీయాలి? అవును, గీసాము. నోరు ఎలా ఉంటుంది? చూడండి పిల్లలు, చంద్రుడికి వెన్నెల తగ్గినప్పుడు చంద్రుడి ఆకారం ఎలా కనిపిస్తుంది మనకి? చాలా చిన్నగా ఊయల టైప్లో కనిపిస్తుంది కదా. అదేవిధంగా మనం ఇక్కడ గీద్దాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనకి ఏదైనా ఆకారం కనిపిస్తుందా? ఈ ఆకారం పేరేమిటి? మన ముఖం. మరి ఈ ముఖానికి ఏదో తక్కువ ఉంది. ఏం తక్కువ ఉంది? జుట్టు. మరి జుట్టును వేద్దామా? జుట్టును ఎలా వేయాలి? మనకి ఎలా నచ్చినట్లయితే అలా వేసుకోవచ్చు. మీకు నేను చూడండి చెప్తాను. చూడండి, ఇది ఇంగ్లీష్లో ఏ లెటర్? ఎం కదా. అదేవిధంగా దీనిని ఇలానే చూడండి, నేను ఎన్ని లెటర్లు వేసాను? ఇక్కడ ఒక ఎం వేసాను, ఇక్కడ ఒక ఎం వేసాను, అంటే 2 ఎమ్ములు వేసాను కదా. ఇది ఒక రకమైన జట్టు. బాగుంది కదా పిల్లలు. తర్వాత ఇంకేముంది? ఇంకేం లేదు. ఇక్కడ గొంతు వేద్దాం కొంచెం. చూడండి పిల్లలు, బాగుంది కదా. చాలా మనకి సులభంగా నేర్చుకోవచ్చు. ఇలాంటి బొమ్మని నేను మీకు ఇస్తాను, మీరు కూడా ఇదే విధంగా గీయండి. సరేనా పిల్లలు? ధన్యవాదాలు.